హాయ్ వ్యూయర్స్, టుడే మనం ఏప్రిల్ 19, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. స్టేట్ అయినా సెంటర్ అయినా కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. డైలీ 1 to 2 పేజెస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం చదువుకుంటే మనకి ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టాపిక్లోకి వెళ్తే ఆర్థిక అంశాలు. దాంట్లో చూస్తే ఫస్ట్, భారత తొలి దేశీయ ఏఐ సర్వర్ని ప్రదర్శించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఇది వివిడిఎన్ టెక్నాలజీ వారు 8 జీపీయూలతో రూపొందించారు. మన భారత తొలి దేశీయ ఏఐ సర్వర్, దీన్ని వివిడిఎన్ టెక్నాలజీ వారు 8 జీపీయూలతో రూపొందించారు. ఇది ఇంపార్టెంట్. తర్వాత చూస్తే మనకి గత ఆర్థిక సంవత్సరం 24-25 ఫైనాన్షియల్ ఇయర్ గోల్డ్ ఇంపోర్ట్స్ వచ్చేసి మనకి $58 బిలియన్. ఇది రూపీ మనకు వాల్యూ పరంగా అన్నమాట. సో డబ్బుల పరంగా చూస్తే, మనీ పరంగా చూస్తే ఈ 23-24లో ఈ ఇంపోర్ట్స్ $45.54 బిలియన్ ఉంటాయి. ఓవరాల్గా మనకి 27.27% అధికంగా ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. పరిమాణం అంటే క్వాంటిటీ పరంగా, ఇంతకుముందు ఫస్ట్ మనం మనీ పరంగా చూసినాం, క్వాంటిటీ పరంగా చూస్తే మన ఇంపోర్ట్స్ తగ్గాయి. ఎట్లా చూస్తే 23-24లో 795.32 టన్స్ ఉంటే 24-25లో 757.15 టన్స్ ఉన్నాయి. సో వాల్యూ పరంగా చూస్తే ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మనకి రేట్ అనేది పెరిగింది కాబట్టి అట్లా ఉందన్నమాట. మన దేశం మొత్తం దిగుమతుల్లో మొత్తం ఇంపోర్ట్స్లలో గోల్డ్ వాటా 8% ఉంది. సో మోస్ట్లీ ఎక్కువగా అయితే ఎప్పుడైనా మనకి పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట మన ఇంపోర్ట్స్. సో ఈ గోల్డ్ అయితే 8% ఉంది. మన దేశానికి ఎక్కువగా గోల్డ్ ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ సింగపూర్ 40% అక్కడ నుంచి గోల్డ్ వస్తుంది. సెకండ్ యూఏఈ, థర్డ్ సౌత్ ఆఫ్రికా నుంచి వెళ్ళి మనకు గోల్డ్ వస్తుందన్నమాట. ఆ తర్వాత ఏప్రిల్ 11, 2025 నాటికి మన విదేశీ మారపు నిల్వలు అంటే ఫారెక్స్ రిజర్వ్స్ మనకి $677.835 బిలియన్ ఉన్నాయి. సో ఈ విదేశీ మారక నిల్వలు ఏ రూపంలో ఉన్నాయంటే, ఒకటి ఫారిన్ కరెన్సీస్లో ఉన్నది వచ్చేసి $574.98 బిలియన్ ఉన్నాయి. ఇది కాక గోల్డ్ రూపంలో $79.997 బిలియన్ ఉన్నాయి. తర్వాత ఎస్డిఆర్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అన్నమాట. ఇది దేశ ప్రత్యేక ఉపసంహార హక్కులు. అంటే ఇవి మనకి ఎక్కడ ఉంటాయంటే ఐఎంఎఫ్ దగ్గర ఉంటాయి, 18.356. ఇది కాక సపరేట్ ఐఎంఎఫ్ వద్ద మన రిజర్వ్స్ వచ్చేసి 4.502. సో ఇన్ని రకాలుగా టోటల్ మనకు వచ్చేసి 677.835 ఉన్నాయన్నమాట. ఆ తర్వాత మనకు రీసెంట్ అపాయింట్మెంట్స్ చూస్తే కేంద్ర రెవెన్యూ కార్యదర్శి, సెంట్రల్ రెవెన్యూ కార్యదర్శిగా మనకి అరవింద్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. అట్లనే పౌర విమానయాన కార్యదర్శిగా సమీర్ కుమార్ సిన్హా గారు నియమితులయ్యారు. ఇది కాక మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సిఎండి చైర్మన్. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ వచ్చేసి ఇది మనకు ముంబైలో ఉంటుంది. ఇది షిప్లను తయారు చేస్తూ ఉంటుంది, యుద్ధ విమానాలను ఇట్లా తయారు చేస్తూ ఉంటారు, యుద్ధ నౌకలను తయారు చేస్తుంది. దీనికి కెప్టెన్ జగమోహన్ గారు చైర్మన్ సిఎండిగా నియమితులయ్యారు. ఆ తర్వాత అంతర్జాతీయ అంశాలు చూస్తే పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశమైన తువాలులో తొలిసారి ఏటీఎం ప్రారంభించారు. తువాలులో ఫస్ట్ టైం ఏటీఎం అన్నమాట. ఇది ఆస్ట్రేలియా, హువాయి దేశాల మధ్య 9 ద్వీపాలతో ఈ దేశం ఏర్పడిందన్నమాట. ఇదే కంటిన్యూషన్లో చూస్తే యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భారత్ నుంచి వెళ్ళి చోటు సంపాదించిన భగవద్గీత నాట్యశాస్త్రం. ఈ నాట్యశాస్త్రంని భరతముని గారు రచించారు. టోటల్గా మన దేశం నుంచి వెళ్ళి ఇప్పటివరకు 14 గ్రంథాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి. ఈ సంవత్సరం అయితే భగవద్గీత నాట్యశాస్త్రం టోటల్గా అయితే 14. అది కాకుండా నెక్స్ట్ చూస్తే మనకి శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులు ఉంటాయి కదా, మనకు ఎలాంటి హాని కలిగించక ముందే వాటిని హరించడం అంటే చంపివేయడంలో దోహదపడే సరికొత్త ప్రోటీన్ని ఐఐటి బాంబే వాళ్ళు కనిపెట్టారన్నమాట. అంటే మనకు బాడీలోకి వచ్చే సూక్ష్మజీవులు ఉంటాయి కదా, సో వచ్చి అవి మనకు ఎలాంటి హాని చేయకముందే వాటిని చంపేసే ప్రోటీన్ కనుక్కున్నారన్నమాట ఐఐటి బాంబే. ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత పాక్ జలసంధిని ఈదిన తొలి పారాస్విమ్మర్ అంటే ఏదైనా డిసెబిలిటీ ఉన్న పర్సన్ని ఉండి ఆ పర్సన్ స్విమ్మింగ్ చేస్తే పారాస్విమ్మర్ అనమాట. ఇది విజయం సాధించిన ఇట్లా టోటల్గా ఈదినది విజయవాడకు చెందిన బలగ గణేష్. ఈయనే పాక్ జలసంధిని ఈదిండు. పాక్ జలసంధి వచ్చేసి శ్రీలంకకు మన ఇండియాకు మధ్యలో ఉంటుంది అన్నమాట. AX4 మిషన్, దీనిలో భాగంగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారు వచ్చే నెలలో అంతర్జాతీయ కేంద్రంకు పయనమవుతున్నారు. ఇకపై ప్రతి గ్రామానికి రెవెన్యూ ఖాతా నిర్వహించేలా ప్రభుత్వం కొత్త చట్టం భూభారతిలో నిబంధన తీసుకొచ్చింది.
సో దీని ప్రకారం ఏంటంటే ప్రతి గ్రామానికి ఒక సపరేట్ రెవెన్యూ ఖాతా ఉంటుందన్నమాట. ఇది ఏ సెక్షన్ ప్రకారం ఒక రెవెన్యూ ఖాతా ఉంటుందంటే సెక్షన్ 13 క్లాస్ 12 ద్వారా దీనికి భూభారీ చట్టంలో వీలు కల్పించారు. సో ఇదన్నమాట. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.